హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలాస్ సార్ క్లాసెస్. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల రూపంలో, ఎక్స్ప్లెనేషన్ రూపంలో కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేద్దాం. మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫ్రీగా వస్తుంది. దీంతో పాటుగా అనేక మెటీరియల్స్ మీకు ఉచితంగా అక్కడ అందిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫైనెస్ట్ క్రికెటర్ announced retirement on the year August 2024. ఆగస్ట్ 2024లో ఒక ఫైనెస్ట్ క్రికెటర్ మన ఇండియాకి సంబంధించి అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్స్లో క్రికెట్కి సంబంధించి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా క్రికెట్కి సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఆటగాడు ఎవరు అని చూస్తే ఇక్కడ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అదేవిధంగా మనకి అజింక్య రహానే అనేటువంటిది ఉంది. మరి ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూస్తే శిఖర్ ధావన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి శిఖర్ ధావన్ అనేక విజయాల్లో ఇండియాకి సంబంధించి అనేక విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. ఈ హ్యాజ్ ఎ రికార్డ్ ఏంటంటే మనకు అతి తక్కువ బాల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి టెస్ట్ మ్యాచ్ల్లో, అది కూడా డెబ్యూట్ మ్యాచ్ల్లో సెంచరీ చేసినటువంటి క్రికెటర్గా మొహాలీలో 2013లో జరిగినటువంటి ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా జరిగినటువంటి క్రికెట్లో ఈయన అద్భుతమైన రికార్డు సాధించడంతో పాటు అనేక విజయాల్లో కీ రోల్ కూడా ప్లే చేశాడు మన శిఖర్ ధావన్. కాబట్టి ఈయనకు రిటైర్మెంట్ అయితే ఈయన ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ ఎన్సీఆర్టీ ఒక ఈ మ్యాగజైన్ని రిలీజ్ చేసింది, సాప్నోంకి ఉడాన్ అనేటువంటిది. ఈ సాప్నోంకి ఉడాన్ అనేటువంటి ఈ మ్యాగజైన్ ఎన్సీఆర్టీ ఒక మంత్రిత్వ శాఖతో కలిసి రిలీజ్ చేయడం జరిగింది. సాప్నోంకి ఉడాన్ అనేటువంటి ఒక ఈ మ్యాగజైన్ ఎప్పుడు ఆగస్టు 23న మనకు నేషనల్ స్పేస్ డేగా అనౌన్స్ చేశాం కాబట్టి ఆ రోజున ఈ మ్యాగజైన్ని అనౌన్స్ చేశారు. అయితే ఎన్సీఆర్టీ ఏ మంత్రిత్వ శాఖతో కలిసి ఈ మ్యాగజైన్ని, సాప్నోంకి ఉడాన్ అనేటువంటి మ్యాగజైన్ని విడుదల చేసింది అంటే మరి కరెక్ట్ ఆప్షన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆగస్టు 23న భారత ప్రభుత్వం మనకి నేషనల్ స్పేస్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే చంద్రయాన్ 3 మనకు ఏదైతే మిషన్ అనేటువంటి సక్సెస్ఫుల్ అయిందో, విక్రమ్ ల్యాండర్ అనేటువంటిది చంద్రయాన్ 3 మీద మనకి ల్యాండ్ అవ్వడం వల్ల ఆగస్టు 23న మనం నేషనల్ స్పేస్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజున మనకి ఈ యొక్క ఎన్సీఆర్టీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కలిపి సాప్నోంకి ఉడాన్ అనేటువంటి ఒక ఈ మ్యాగజైన్ని విడుదల చేయడం అయితే జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే బిష్మ్ అనేటువంటిది. అంటే ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి క్యూబ్స్, బిషమ్ క్యూబ్స్ అంటాం. ఈ బిషమ్ క్యూబ్స్ని మనకు ఒక దేశానికి వితరణగా, అంటే ఒక గిఫ్ట్గా అనేటువంటిది ఇవ్వడం జరిగింది, 3 క్యూబ్స్ని. అది ఏ దేశం భారత నరేంద్ర మోదీ నుంచి పొందింది అంటే మనకి ఇక్కడ ఇటీవల ఆగస్టులో మనకి పోలాండ్, ఉక్రెయిన్ అనేటువంటి 2 దేశాల్లో నరేంద్ర మోడీ గారు విజిట్ చేశారు. అందులో భాగంగా మనం ఉక్రెయిన్కి ఇది ఇచ్చామన్నమాట. అసలు ఈ బిషమ్ క్యూబ్స్ అంటే ఏంటి అంటే, బిషమ్ క్యూబ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇవి ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్స్. మనకి రిమోట్ ఏరియాస్లోను, వార్ ఏరియాస్లోను సహకారం అందించడానికి ఈ యొక్క పోర్టబుల్ హాస్పిటల్స్ని తయారు చేయడం జరిగింది. మరి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ 2 కలిసి ప్రపంచంలో మొట్టమొదటి ఈ యొక్క బిషమ్ క్యూబ్స్ తయారు చేస్తే, ఇవి ప్రస్తుతం మనకి ఉక్రెయిన్లో వార్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి 3 క్యూబ్స్ని మనం గిఫ్ట్గా అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది సంబంధించి ఇది 2023 ఆగస్టు, మనకి 2023 డిసెంబర్ 2న హర్యానాలో ఈ బిషమ్ క్యూబ్స్ని మొట్టమొదటిగా మనం లాంచ్ చేసాం. ఎవరెవరు కనిపెట్టారండి, ఎవరెవరు తయారు చేశారు? రక్షణ మంత్రిత్వ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ. వీటిని మనం ఎవరికి గిఫ్ట్ ఇచ్చాం? ఉక్రెయిన్కి గిఫ్ట్ ఇచ్చాం అనమాట. ఇవి మొట్టమొదటిగా మనమే తయారు చేయడం జరిగింది. ఇక మరొక క్వశ్చన్ చూసుకుంటే రీసెంట్గా ఒక ప్రోగ్రామ్, అదేంటి అంటే లఖ్పతి దీదీ సమ్మేళన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది, ఒక స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయబడింది మహారాష్ట్రలో జల్గావ్లో. దీంట్లో పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు. లఖ్పతి దీదీ సమ్మేళన్ అంటే ఏంటి అంటే 3 కోట్ల మంది మహిళలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండేటువంటి, సాధికారత బృందాల్లో ఉండేటువంటి మహిళలకు ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్, అదేవిధంగా ఎంపవర్మెంట్ కలిగే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంలో లఖ్పతి దీదీ సమ్మేళన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ లాంచింగ్ ప్రోగ్రాంలో నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో
అటెండ్ అయ్యారనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఇటీవల మనకి బాగా ఫేమస్ అయినటువంటిది యూపీఎస్ అంటే ఒక పెన్షన్ స్కీమ్ అనేటువంటిది బాగా ఫేమస్ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక భద్రత అందించే ఉద్దేశంతో వాళ్ళు రిటైర్ అయినటువంటి లాస్ట్ 12 months సాలరీలో 50% వాళ్ళకి మంత్లీ సాలరీ వచ్చే విధంగాను, అదేవిధంగా ఫ్యామిలీ సాలరీ అయితే ఫ్యామిలీ పెన్షన్ అయితే 60% వచ్చే విధంగాను మినిమం 10%కి తగ్గకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల సాలరీ పెన్షన్ వచ్చే విధంగా రిటైర్ అయిన తర్వాత ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చారు. ఇది April 1, 2025 నుంచి ప్రారంభించబడుతుందన్నమాట. మరి ఈ స్కీమ్లో యూపీఎస్ అని అంటున్నాం. యూపీఎస్ అంటే ఏమిటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. యూపీఎస్ అంటే ఏంటి అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే యూనియన్ క్యాబినెట్ మనకి August 24 దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. యూనిఫైడ్ క్యాబినెట్ స్కీమ్ ఇది 1 April 2025 నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. లాస్ట్ 12 months సాలరీలో 50%, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే 60%, మినిమం 10%కి తగ్గకుండా ఈ పెన్షన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థిక భద్రత కల్పించడానికి దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే మొట్టమొదటి మహిళా ఛాంపియన్షిప్ రెజ్లింగ్లో Under-17 మహిళా ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి దేశం ఇది. మరి మొట్టమొదటిసారిగా ఇది కండక్ట్ చేశారు. ఫస్ట్ ఛాంపియన్షిప్ ఏ దేశానికి వచ్చిందంటే భారతదేశానికి వచ్చిందనమాట. భారత మహిళల టీం అనేటువంటిది మనకి మహిళా ఛాంపియన్షిప్ Under-17 గెలుచుకుంది. 185 పాయింట్లతో మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటే, 146 పాయింట్లు జపాన్ ఉంటే, తర్వాత 79 పాయింట్లో కజకిస్తాన్ థర్డ్ ప్లేస్లో ఉండి ఫైనల్గా మొట్టమొదటి Under-17 ఉమెన్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మనం గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మొట్టమొదటి సౌత్ ఇండియన్ ట్రైబల్ ఆదివాసీ లైబ్రరీ అనేటువంటిది ప్రారంభించారు. ఇది కాను, దీని పేరు కాను అనేటువంటి ఆదివాసీ లైబ్రరీని మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే కర్ణాటకలో ఆదివాసీల కల్చర్ని, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ హిస్టరీని తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఆదివాసీ లైబ్రరీ కాను అనేటువంటి పేరు మీద కర్ణాటకలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఇటీవల ఒక దేశం భారతదేశంతో నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్గా ఎమర్జ్ కావడం జరిగింది. ఏ దేశము అంటే చైనా ఉండేది ఇంతకుముందు, చైనాని క్రాస్ చేసి ఏ దేశం భారతదేశంతో అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్గా ఆవిర్భవించింది. కరెంట్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ అమెరికా మనకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్గా ఆవిర్భవించింది. $41.6 బిలియన్ ట్రేడ్ చైనాకే మనకి జరుగుతూ ఉంటే దాన్ని క్రాస్ చేసి అమెరికా ఇప్పుడు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్గా భారతదేశంతో ఆవిర్భవించడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల ఒక ప్రముఖ తమిళ సినిమా నటుడు తమిళనాడులో ఒక పార్టీని ప్రారంభించాడు. ఆ పార్టీ పేరు ఏంటి అంటే తమిళగా వెట్రి కజగం అని. మరి ఆ పార్టీని ప్రారంభించినటువంటి నటుడు ఎవరు? మరి ఫోటో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆయన తమిళ నటుడైనటువంటి విజయ్ ఈ పార్టీని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తమిళగా వెట్రి కజగం అనేటువంటి పార్టీ మనకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన పార్టీ ఫ్లాగ్ని, యాంథమ్ని ఇటీవల ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఇటీవల వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ డైమండ్ని కనుక్కున్నారు. అది ఎక్కడ? మరి సెకండ్ లార్జెస్ట్ డైమండ్ అంటే లార్జెస్ట్ అనేది దేని బేస్ చేసుకొని చెప్తారంటే క్యారెట్స్ని బేస్ చేసుకొని చెప్తారు. మొట్టమొదటి వరల్డ్లో ఫస్ట్ లార్జెస్ట్ డైమండ్ అనేది 1905లో సౌత్ ఆఫ్రికాలో లభించిందండి. బట్ తర్వాత 2024లో మనకి బాట్స్వానాలో సెకండ్ లార్జెస్ట్ డైమండ్ని కనుక్కోవడం జరిగింది. దీని యొక్క క్యారెట్స్ చూసుకున్నట్లయితే మనకి 2492 క్యారెట్స్ సెకండ్ లార్జెస్ట్. మరి 1905లో ఎప్పుడో 115-20 సంవత్సరాల కిందట లభించిన డైమండ్ ఏదైతే ఉందో దాన్ని మనం కులినన్ డైమండ్ అంటామండి. అది 3106 క్యారెట్లు అనమాట. ఇది పెద్దది. సెకండ్ వన్ రీసెంట్గా మనం కనుక్కోవడం జరిగింది. ఇది బాట్స్వానాలో కెనడా మైనింగ్ ఫామ్లో ఇది దొరికిందనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది లాంచ్ చేశారు. ఎవరి కోసం అంటే దీన్ దయాల్ స్పర్శ్ యోజన అంటే స్కాలర్స్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో పిహెచ్డి వాళ్ళ స్కాలర్స్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో దీన్ దయాల్ స్పర్శ్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి స్పర్శ్ యోజన అనేటువంటిది ఎవరికి సంబంధించి ఎవరు తీసుకొచ్చారు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసింది సుభద్ర స్కీమ్ అనేటువంటిది. ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 50,000 రూపాయలు
కోటి మంది మహిళలకు ట్రాన్స్ఫర్ చేయడం 5 సంవత్సరాల కాల వ్యవధిలో మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనమాట, ఆడవాళ్ళకి సంబంధించి. మరి ఎట్లాంటి స్కీమ్స్ మనకు ఉన్నాయి? అమ్మఒడి అని చెప్పేసి తెలంగాణలో సంథింగ్ ఉన్నాయి. సో వాటిలాగే ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్ని లాంచ్ చేసింది ఎవరంటే ఒడిశా గవర్నమెంట్. ఒడిశా గవర్నమెంట్ ఎన్నికల హామీలో భాగంగా మనకి మోహన్ మజీ ఎవరైతే ఉన్నారో, మనకి మోహన్ మజీ గారు చీఫ్ మినిస్టర్, ఆయన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది ఇటీవల. మనకి ఎంతో కాలం నుంచి నడుస్తున్నటువంటి గవర్నమెంట్ అక్కడ కుప్పగూలి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 50,000 రూపాయలు కోటి మంది మహిళలకు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు 5 సంవత్సరాల కాల వ్యవధులు, అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేటువంటి స్కీమ్ సుభద్ర. ఈ స్కీమ్ను మనకి ఎవరు తీసుకొచ్చారు అంటే ఒడిశా గవర్నమెంట్ తీసుకొచ్చింది. స్కీమ్ పేరు సుభద్ర. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి సంబంధించి చూసుకుంటే, రష్యాకి సంబంధించి లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్, లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ అంటే రష్యా నుంచి అతి ఎక్కువగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఎవరు ఆవిర్భవించారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇటీవల చూసుకున్నట్లయితే ఒకప్పుడు వరకు కూడా చైనా ఎక్కువ ఆయిల్ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఆ ప్లేస్ని భారతదేశం ఆక్యుపై చేసింది. ప్రస్తుతం మనం లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యా నుంచి మనం ఎక్కువ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా ఆవిర్భవించడం జరిగింది. ఇవి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, వాటి యొక్క క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. రేపు మరొక వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.